గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఊరూరా గో మహత్యాన్ని చాటి చెబుతూ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 14 రాష్ట్రాలలో 180 రోజులుగా 4900 కిలోమీటర్లు గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించారు. ఇక మహాపాదయాత్ర ముగింపు అనంతరం సైదాబాద్ కాలనీలో పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికిన భాగ్యనగరం జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న హిందూ సంఘాలు, గోసేవ భక్తులు పాల్గొన్నారు. మనం హిందువుగా పుట్టడం నిజంగా మన అదృష్టం. మనం ఏ మతాలను కించపరచం, అన్ని మతాలను గౌరవిస్తాం. కానీ మన మతాన్ని మనం ఎక్కడ తక్కువ చేసుకోదని ఈ సందర్భంగా తెలియదు. ఎందుకంటే నా దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగ. అలాంటి ఈ గంగలో, ఈ నేలలో, ఈ మట్టిలో పుట్టడం మనందరం జన్మ జన్మల చేసుకున్న అదృష్టం. ఈ జీవితాన్ని మాత్రం ఈ ధర్మం కోసం, మనందరి బాధ్యత ఈ ధర్మం కోసం బతకడం, ఈ దేశం కోసం బతకడం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. భూజో భూజో నమామ్యం. నేను యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి విశ్రాంత ప్రధాన అర్చకులను. ఈరోజు బాలకృష్ణ గారు ఈ గోయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహసమైనటువంటి యాత్ర చేశారు. వారు మన దేశ రక్షణ, మన సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో పాటుపడి గోవులను కాపాడుకునే ఉద్దేశంతో వారు మన యొక్క దేశంలో భక్తులందరూ కూడా కళ్ళు తెరవాలని,